నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేశాను. ఇది ఒక యథార్థ సంఘటన. ఇది ఒక అన్నా చెల్లెలి కథ. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తన చెల్లిని ప్రేమించిన అన్న ఇప్పుడు చెల్లిని చూసి ఎందుకు అసహించుకుంటున్నాడు? ఆ అన్న పిలుపు కోసం చెల్లి ఎందుకు తప్పించిపోతుంది? ఊరి పెద్దలందరూ అసలేమన్నారు? ఆ అన్న చెల్లిని మళ్ళీ తన జీవితంలోకి రాణిస్తాడా? ఆ చెల్లెలు బ్రతికిందా చనిపోయిందా? తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంచి స్టోరీ. ఇది చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఒక అభాగ్యులైన అన్నా చెల్లెల కథ. నిజంగా జరిగిన సంఘటన. ఒక గ్రామంలో 11 ఏళ్ల వయసున్న పిల్లవాడుంటాడు. అతనికి 8 ఏళ్ల వయసున్న చెల్లెలుంటుంది. తండ్రి వ్యవసాయ పనుల్లో పాము కాటుకు గురై చనిపోతాడు. తండ్రి పోయిన దుఃఖంలో తల్లి కూడా మనోవ్యాధితో కొద్ది రోజులకే చనిపోతుంది. ఇప్పుడు అన్నా చెల్లెలు మాత్రమే మిగిలారు. బంధువులు కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. అన్న వయసు 11 సంవత్సరాలు, చెల్లి వయసు 8 సంవత్సరాలు. ఈ పిల్లోడికి కాస్త ఆత్మాభిమానం ఎక్కువే. అన్న అనుకుంటాడు, నా చెల్లికి అమ్మలేని లోటు లేకుండా నేను చూసుకోవాలి, తనని బాగా చదివించాలి అనుకొని తన చదువును కూడా మానుకుంటాడు. చెల్లిని మాత్రం చదివిస్తుంటాడు. 11 సంవత్సరాల వయసు గల పిల్లలను మనం చూసాం. ఆడుతూ పాడుతూ తిరుగుతుంటారు. కానీ ఈ పిల్లోడు మాత్రం 20 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ఎలా బాధ్యతతో ఉంటారో అలా బాధ్యతతో చెల్లిని చూసుకుంటూ ఉంటాడు. అంటే విధి ఇతని జీవితంలో బాల్య వయసును అనుభవించకుండా ఇతని నుంచి తీసేసింది. దీనికి కారణం అతను తన చెల్లి జీవితం బాగుండాలని ఆ పిల్లవాడు తీసుకున్న నిర్ణయమే అది. ఇలా ప్రతి విషయంలోనూ తన చెల్లి బాగుండాలి, తన చెల్లి బావుంటే చాలు అనే ధ్యాస తప్ప ఇతనికి మరొక గోల్ అంటూ ఏమీ లేదు. ఇలా హైస్కూల్ వరకు తన గ్రామంలోనే తన చెల్లిని చదివిస్తాడు. పై చదువుల కోసం ఆ గ్రామంలో పిల్లలందరూ దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్తుంటారు. అలాగే తన చెల్లిని కూడా పై చదువుల కోసమని పట్టణానికి పంపుతాడు. అన్నయ్య తను పడుతున్న కష్టం గురించి కానీ మరి డబ్బు గురించి కానీ చెల్లెలు ఎన్నిసార్లు అడిగినా అనేవాడు, చెల్లి నీకెందుకమ్మా ఇవన్నీ, వాటిని నేను చూసుకుంటాను కదా, నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, తర్వాత ఒక మంచి వాణి చేతిలో నిన్ను పెడతాను, అదేనమ్మా నా కోరిక అని అంటాడు. ఈ పిల్లవాడి వయసున్న పిల్లలందరూ కూడా పట్నం వెళ్ళి చదువుకుంటుంటారు. వాళ్ళు సెలవులకి ఇంటికొచ్చినప్పుడు తన చెల్లి ఎలా ఉంది, బావుందా అని వాళ్ళని అడిగి కనుక్కుంటూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు కూడా బావుందిరా మీ చెల్లెలు, మేము చూస్తూనే ఉన్నాము, గమనిస్తున్నాము మీ చెల్లిని అని చెప్తారు. ఆ ఊర్లోనే ఒక చిన్న వ్యాపారం మొదలెడతాడు. మొదట్లో ఏమీ లేకపోయినా ఇప్పుడు కొంచెం పర్వాలేదు. తన చెల్లి చదువుల కోసమని, హాస్టల్ ఫీజుకని, కొంత తన వ్యాపారం కోసమని గ్రామంలో కొంత అప్పు చేస్తాడు. ఊర్లోని కొంతమంది పెద్దలంటారు, నీకంటూ ఏమైనా వెనకేసుకో, నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కదా, ఆ తర్వాత నీకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా అని అంటారు. అందుకు ఆ కుర్రోడు అంటాడు, నా చెల్లి బాగుంటే నేను బాగున్నట్లే, నా చెల్లిని ఒక మంచి వాణి చేతిలో పెడితే గాని నా గురించి నేను ఆలోచించుకోను, అయినా ఇప్పుడు నాకేమైంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటాడు ఆ కుర్రోడు. ఈ కుర్రాడు కష్టపడుతున్న విధానాన్ని, బాల్యాన్ని, చదువును త్యాగం చేసి తన చెల్లెల్ని ఎంత బాగా ప్రేమిస్తున్నాడో అని ఈ అన్నా చెల్లెల ప్రేమ గురించి గ్రామంలోని ప్రతి ఇంటి వాళ్ళు ఒక్కసారైనా మాట్లాడుకోని వాళ్ళంటూ ఉండరు. ఈ కుర్రోడు అనుకుంటుండేవాడు, ఇంకొన్ని రోజులుంటే తన చెల్లికి జాబ్ వస్తుందని, ఆ తర్వాత పెళ్లి జరుగుతుందని. ఇలా రోజుకొక్కసారైనా చెల్లెల గురించి కలలు కంటూ ఉండేవాడు. తన ఊరి ఫ్రెండ్స్ ఎప్పట్లానే సెలవులకు గ్రామానికి వచ్చినప్పుడు అడుగుతాడు, అరే నా చెల్లెలు ఎలా ఉందిరా అక్కడ అని. ఫ్రెండ్స్ అంటారు, ఏమోరా మాకు తెలియదు అని అంటారు. ఈ కుర్రోడు అనుకుంటాడు, ఏంటి నా ఫ్రెండ్స్ ఇంతకుముందు నా చెల్లెల గురించి అడగ్గానే చెప్పేవాళ్ళు, ఇప్పుడేంటి ఏమో మాకు తెలియదు అని అంటున్నారు, నా చెల్లెలు బాగా చదువుతుందని వీళ్ళకు కుల్లో ఏమో, అందుకే చెప్పట్లేదు అనుకుంటాడు. ప్రతిరోజు ఫోన్లో చెల్లితో మాట్లాడుతూనే ఉంటాడు, బాగోగులు తెలుసుకుంటూనే ఉంటాడు. అయినా బయట వాళ్ళ నోటి నుండి కూడా తెలుసుకుంటే గాని సంతృప్తిగా ఉండదు ఈ కుర్రోడికి. తర్వాత వారం సెలవులకు ఇంటికొచ్చిన తన తోటి ఫ్రెండ్స్ను మరలా అడుగుతారు,
వాళ్ళు పోయిన వారం చెప్పిన సమాధానమే చెప్తారు. ఈ కుర్రాడికి అర్థం కాక ఎందుకిలా చెప్తున్నారు వీళ్ళు? నిన్న వారం తెలుసుకోమని చెప్పాను కదా నా చెల్లి గురించి, అయినా ఇదే సమాధానం చెప్తున్నారేంటి అని చెప్పి ఒక ఫ్రెండును గట్టిగా నిలదీస్తాడు. అందుకు ఆ స్నేహితుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామనుకుంటే వీడు వదిలేదట్లేడే. అలాగే ఈరోజు కాకపోతే రేపైనా ఈ విషయం తెలియకుండా ఉండదని చెప్పడం మొదలెడతాడు. అరే ఏం లేదురా, మీ చెల్లి ఇదివరకట్లా లేదురా, చాలా పాడైపోయిందిరా అని అంటాడు. ఈ అన్నకేం అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావురా, పాడైపోవడం ఏంటి అని గట్టిగా ఫ్రెండ్ని అడుగుతాడు. నీతో వచ్చింది ఇదేరా, నేను చెప్పేది ప్రశాంతంగా విను అని అనగానే ఈ కుర్రోడు అంటాడు, నేను ప్రశాంతంగానే ఉన్నాను, చెప్పు అని అంటాడు. అదేరా, మీ చెల్లి ఇంతకుముందులా లేదు, ఒక కాల్గాల్గా మారిపోయింది అని అంటాడు. వెంటనే ఈ కుర్రాడు స్నేహితుడు కాలర్ పట్టుకొని, ఏం వాగుతున్నావురా, అర్థమవుతుందా లేదా నీకు, నువ్వేం మాట్లాడుతున్నావని అంటాడు. అదేరా నీతో వచ్చిన గొడవ, నేను ఈ విషయం చెప్పాలంటే కూడా భయంగానే ఉంది. నువ్వు నా ఫ్రెండివిరా, నీకు నేను అబద్ధం చెప్పి మబ్బి పెట్టలేను అంటూ తన మొబైల్ ఆన్ చేసి ఫోటో చూపుతాడు. ఫ్రెండ్ చేతిలో ఫోన్ లాక్కొని తీక్షణంగా చూస్తాడు. ఫోటో కింద మొబైల్ నంబర్ తన చెల్లిది కాదు, వేరే నెంబర్ ఉంటుంది. ఈ కుర్రాడు అంటాడు, అరే ఇది ఫేక్రా, మార్పింగ్ చేశారు, కింద ఫోన్ నెంబర్ నా చెల్లెలు కాదురా అని అంటాడు. కానీ అతని ఫ్రెండ్ మరలా అంటాడు, లేదురా ఇది నిజమే, కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా తన దగ్గరికి వెళ్ళారు, అది ఆవిడ నెంబరేరా అంటాడు. తన ఫ్రెండ్ మొబైల్ లాక్కొని ఆ నెంబరుకు కాల్ చేస్తాడు. అవతల నుండి వచ్చిన వాయిస్ తన చెల్లెలిదే. వెంటనే అక్కడే కింద కూర్చుండిపోతాడు. ఒక పిచ్చివాడు మట్టిలో దొల్లుతాడే అలా దొల్లుతూ ఏడుస్తూ ఉంటాడు. అయ్యో ఎంత పని చేశావమ్మా, ఎందుకు ఇంత బరి తెగించావు అంటూ మట్టిని నెత్తిమీద పోసుకుని ఏడుస్తూ ఉంటాడు పిచ్చివాళ్లాగా. ఇతన్ని చూసిన ఊరు వాళ్ళంతా ఏమైంది ఏమైంది అని మాట్లాడుకుంటూ విషయమంతా తెలుసుకుంటారు. ఇక చెల్లెలికి ఫోన్ చేయడు. అన్నయ్య నుండి ఫోన్ రాకపోయేసరికి చెల్లి ఫోన్ చేస్తూనే ఉంటుంది. చెల్లెలి కాల్ని అసలు ఎత్తడు. ఈ అన్న అనుకుంటాడు, నా చెల్లెలు ఇక లేదు, చనిపోయిందని. ఈ కుర్రోడు అనుకుంటాడు, నా చెల్లెలికి నేనేం ద్రోహం చేశాను, ఎందుకింత పని చేసింది? చిన్నప్పటి నుంచి తన చెల్లి కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటాడు. నా జీవితంలో నేను ఎటువంటి సుఖ సంతోషాలు లేకుండా చేసుకున్నాను. తిండి తింటున్నా అక్కడ నా చెల్లి ఏం తింటుందో అనుకునేవాణ్ణి. పండక్కి నేను బట్టలు కొనుక్కోపోయినా కొనుక్కున్నానని అబద్ధం చెప్పేవాణ్ణి. నా చెల్లి నన్ను ఎందుకింత మోసం చేసింది అనే విషయం అతన్ని గుండెలు పదే పదే పిండేస్తూ ఉంటుంది. నేను చదవను, పెళ్లి చేసుకుంటానని ఒక్కసారి నాకు చెప్పినా పెళ్లి చేసేవాణ్ణి కదా. రేపు నేను ఏది సంపాదించినా లోకం అంటుంది, చెల్లెల్ని అడ్డు పెట్టుకుని సంపాదించాడు అని. ఇక ఈ లోకానికి నా ముఖం ఎలా చూపించాలి? చాలాసార్లు అనుకుంటాడు, నేను బ్రతకడం వేస్టు, ఇక నేను ఎవరికోసం బ్రతకాలి? ఇన్నాళ్ళు నేను నా చెల్లి కోసమే బ్రతికాను, ఇప్పుడు చెల్లెలు కూడా చనిపోయింది నా దృష్టిలో అనుకుంటూ చనిపోయే ధైర్యం లేక అలాగే బ్రతుకుతుంటాడు ఒక జీవోత్సవంలాగా. ఒకరోజు తన చెల్లి అన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు ఏంటి అని చెప్పి ఇంటికొస్తుంది. అన్నయ్య అసలు ఫోన్ ఎందుకు చేయట్లేదు నాకు అని చెల్లెలు అడగగానే చెల్లెల మొహం చూడగానే అసహ్యంగా మొహం పెట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ చెల్లెలకు తెలుస్తుంది తాను ఒక కాల్గాల్గా వ్యభిచారిగా మారానని. అన్నయ్యకి తెలిసిందని, అందుకే అన్నయ్య నాతో మాట్లాడట్లేదని. ఆ రోజంతా ఇంటికి రాడు, ఊరి బయట గుళ్ళోనే నిద్రపోతాడు. కొంతమంది చెప్తారు ఇంటికెళ్ళమని. చెల్లెలు అని పిలవడానికి కూడా ఇష్టపడకుండా ఆవిడ ఆ ఇంట్లో ఉంటే నేను వెళ్ళను అని అంటాడు. చెల్లి అని పలకడం కూడా మానేస్తాడు. ఇది తెలుసుకున్న చెల్లి హాస్టల్కి వెళ్ళిపోతుంది. అన్నయ్య మాట్లాడకపోయేసరికి భరించలేక, ఆ బాధను తట్టుకోలేక ఊర్లోకి వచ్చి ఊరి పెద్దలను కలుస్తుంది. మీరన్నా న్యాయం చెప్పండి అని. ఊరి పెద్దలంతా కలిసి సమావేశమవుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ కూడా ఊరి మొత్తానికి తెలుసు, ఆ చెల్లెలనేది ఒక్కటే. నేను నా అన్నతో మాట్లాడాలి, నేను నా అన్నతో కలిసి ఉండాలి అని. ఊరి పెద్దలందరూ సమావేశమై అన్నను కూడా పిలుస్తారు. అన్న కూర్చున్న చోటుకొచ్చి చెల్లెలు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. అన్న ఊరి పెద్దలతో అంటాడు, మీరు పిలిచారని నేను వచ్చాను,
ఆవిడ నన్ను తాకితే ఇక్కడే తల పగలగొట్టుకుని చస్తాను అంటాడు. ఊరి పెద్దలు చెల్లెలను సపరేటుగా దూరంగా కూర్చోబెడతారు. ఈ పంచాయతీ సమావేశంలో ఇద్దరూ చెప్పేదేంటంటే, చెల్లెలేమో నేను తప్పు చేశాను, పాపం చేశానని ఒప్పుకుంటున్నాను. నా అన్నకున్న ఆర్థిక ఇబ్బందుల వల్లనే నేను ఈ పని చేశాను. అన్న పడుతున్న కష్టాన్ని నేను చూడలేకపోయాను. నా మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. నేను మారాను. నాకిప్పుడు అటువంటి పని చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. నాకు చాలా మంచి జాబ్ వచ్చింది. మా కష్టాలన్నీ తీరిపోతాయి. నేను కోరుకున్నది ఒక్కటే, నా అన్న నాతో మాట్లాడాలి, నా అన్న నాకు కావాలని చేతులు జోడించి మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే. దయచేసి నన్ను క్షమించి నాతో మా అన్నను మాట్లాడమనండి అని అంటుంది. అందుకు ఆ అన్న ససేమెరా అని అక్కడి నుంచి లేచి వెళ్ళబోతాడు. ఊర పెద్దలందరూ కూడా మళ్ళీ నచ్చజెప్పి కూర్చోబెడతారు. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్నలు చనిపోయారు. ఇప్పుడు మా చెల్లి చనిపోయింది. ఇక నాకెవ్వరూ లేరు అని అంటాడు. అందుకు ఆ చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ అంటుంది అన్నతోటి, అన్నా, అమ్మే గనక ఉండుంటే నన్ను క్షమించి తన కడుపులో దాచుకొని చూసుకునేది కదా అని అంటుంది. ఆ ఒక్క మాటతో అన్న బోరున ఏడ్చి తన చెల్లెల్ని కౌగిలించుకుంటాడు. ఎంత మంచి కథండి ఇది. ఈ రోజుల్లో కూడా ఇంతగా ప్రేమించే బంధాలున్నాయా? ఈ కథ వింటుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.